సో అమ్మా, ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ అనే ఎస్సేలో ప్రతి వర్డ్ కి మనం తెలుగు మీనింగ్ చెప్పుకోబోతున్నాం. అప్పుడు మీకు ఎస్సే చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇయర్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇయర్ మొత్తానికి టోటల్ గా వాల్యూ చేయడం, దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. అంటే నేషనల్ ఇన్కమ్ ఏంటంటే టోటల్ వాల్యూ. మన ఇండియాలో టోటల్ వాల్యూ ఒక ఇయర్ కి, అదే నేషనల్ ఇన్కమ్. గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని తెలుగులో ఇచ్చిన వ్యవధి అంటే ఇచ్చిన టైం. మెజరింగ్ అంటే కొలిచే అంటారు. అవుట్పుట్ మెథడ్. అవుట్పుట్ మెథడ్ అంటే నేషనల్ ఇన్కమ్ ఈస్ మెజర్డ్ యాజ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక గూడ్స్ ని సర్వీసెస్ ని నేషనల్ ఇన్కమ్ మెజర్ చేస్తుంది, దాన్నే అవుట్పుట్ మెథడ్. ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ అంటే క్యాల్కులేట్ నేషనల్ ఇన్కమ్. మన నేషనల్ ఇన్కమ్ అంతా కూడా క్యాల్కులేట్ చేసేదే ఇన్కమ్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ ఎక్స్పెండిట్యూర్ మెథడ్. ఎక్స్పెండిట్యూర్ మెథడ్ ఏమంటారంటే మెజరింగ్ కంట్రీస్ జీడిపి బై ఇన్కార్పొరేటింగ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటమ్మా? ఇంపోర్ట్స్ కి, ఎక్స్పోర్ట్స్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి కలిగి ఉన్న జీడిపిని, కంట్రీ జీడిపిని మెజర్ చేసేదే ఎక్స్పెండిచర్ మెథడ్. క్లియర్ మా? ఇంపోర్ట్స్ అంటే బ్రింగింగ్, అంటే బ్రింగ్ అంటే తేవడం. ఎక్స్పోర్ట్స్ అంటే సెండింగ్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడి. సో చేస్తారు, వీటి జీడిపిస్ మెజర్ చేస్తారు చూసారా, అదే ఎక్స్పెండిచర్ మెథడ్. నెక్స్ట్ కమోడిటీ సర్వీస్ మెథడ్. అంటే దీన్ని ఏమంటారంటే వాల్యూ యాడెడ్ మెథడ్ అని అంటారు. మీన్స్ రెఫర్స్ టు ఫర్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఇది కూడా ఏంటి? కమోడిటీ సర్వీస్ మెథడ్. నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు కదా, దాన్ని కమోడిటీ సర్వీస్ మెథడ్ అంటారు. కమోడిటీ అంటే వస్తువులు. మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే ఏంటి అసలు అర్థం? బయర్స్ ఆర్ విల్లింగ్ టు పే అండ్ సెల్లర్స్ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్. బయర్స్ పే చేయడానికి రెడీగా ఉన్నారు, అండ్ సెల్లర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దాన్ని మార్కెట్ వాల్యూ అని అంటారు. మల్టిప్లైడ్ అంటే ఏంటి? పొందడం, అప్టైన్ అని అంటారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ అర్న్డ్ బై నేషన్. అంటే మన ఇండియాలో ఉంటుంది, ఇండియా నేషన్ అంతా టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ, మన ఇండియా అంతా ఎంత అమౌంట్ ఎర్న్ చేసింది నేషన్ అంటే ఇండియా, దాన్ని గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్ డెప్రిషియేషన్ అంటే విలువ తగ్గించడం. దాని తెలుగులో ఏమంటారు? డెప్రిషియేషన్ ని విలువ తగ్గించడం అని అంటారు. సబ్సిడీస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ మనీ గ్రాంటెడ్ బై గవర్నమెంట్. నెక్స్ట్ వన్ రా మెటీరియల్స్, ముడి సరుకులు అంటారు దీన్ని. అంటే ఏంటి? కాపర్, వుడ్ యూస్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్, దాన్ని రా మెటీరియల్స్ అంటారు. అంటే యూస్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అంటే దేని చైర్ని తయారు చేయొచ్చు వుడ్స్ తో. కాపర్ తో మనం ఏమైనా గిన్నెలు తయారు చేయొచ్చు, ఫ్రైజులు తయారు చేయొచ్చు. అలాగా గూడ్స్ తో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. మెటీరియల్స్, రా మెటీరియల్స్ అంటే అవి దేవి తయారు చేయకుండా నార్మల్ గా వచ్చేవి రా మెటీరియల్స్, అవి ముడి సరుకులు అంటారు. ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ప్రొడక్ట్ దట్ ఆర్ యూస్డ్ టు మేక్ అదర్ గూడ్స్. ఒక ప్రొడక్ట్ నుంచి ఇంకో ప్రొడక్ట్ తయారు చేయడం. ఎగ్జాంపుల్ వుడ్ తో మనం చైర్ తయారు చేయొచ్చు, వుడ్ తో మనం ఇంకా రకరకాల వస్తువులు తయారు చేయొచ్చు. అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ తో ఇంకో ప్రొడక్ట్ తయారు చేయడం, దాన్నే ఇంటర్మీడియరీ గూడ్స్ అని అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రొఫెషనల్స్. గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఏమంటారు? ప్రభుత్వ నిపుణులు. అంటే ప్రభుత్వంలో బాగా పేరు మాలిన, అంటే హై క్వాలిఫైడ్ పర్సన్స్, నిపుణులు, వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ అని అంటారమ్మా. నెక్స్ట్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీ. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీస్ అంటే గూడ్స్ ఉత్పత్తి అవుతాయి ఫ్యాక్టరీస్ లో, దాన్నే ఇండస్ట్రీ అని అంటారు. సర్వీస్ సెక్టర్స్ అంటే సేవా రంగాలు. సేవా రంగాలు ఏమంటారమ్మా? సర్వీస్ సెక్టర్స్ అని అంటారు. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్. దాన్ని ఏమంటారు? జీడిపిని క్యాలిక్యులేట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపిని క్యాలిక్యులేట్ చేసేదే వాల్యూ యాడెడ్ మెథడ్. దీని విలువ జోడించిన పద్ధతి. అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేసేది వాల్యూ యాడెడ్ మెథడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి? ఆదాయం ఒక పద్ధతి. ఆదాయం పద్ధతిని ఏమంటారు? ఇన్కమ్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుగులో ఏమంటారమ్మా? ఉత్పత్తి యొక్క అన్ని కారకాలు. సో ఉత్పత్తి యొక్క అన్ని మూలాలు, మార్గాలు అంటారు కదా, అదే ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటారు. నెక్స్ట్ అగ్రిగేటెడ్. అగ్రిగేటెడ్ అంటే మొత్తం, టోటల్, దాన్ని అగ్రిగేటెడ్ అంటారు. అగ్రిగేటెడ్ అన్నా, అక్యుములేటెడ్ అన్నా, టోటల్ అని అంటారు. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ. దీన్ని తెలుగులో దేశం యొక్క జాతీయ ఆదాయం, దేశం యొక్క టోటల్ ఆదాయం, అంటే దేశం ఒక ఇన్కమ్, దాన్ని నేషనల్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, దీన్ని కూడా నేషనల్ ఇన్కమ్ అని అంటారు.
నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్. అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? జాతీయ ఆదాయం. టోటల్ ఇండియా అంతా నేషనల్ ఒక ఇన్కమ్. డిస్ట్రిబ్యూటివ్ షేర్స్, దీన్ని ఏమంటారు? పంపిణీ షేర్లు అంటారు. పంపిణీ షేర్లు పంచే ఒక షేర్లు. డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. నెక్స్ట్ పర్సనల్ కన్జంప్షన్ అంటే వ్యక్తిగత వినియోగం. పర్సనల్ కన్జంప్షన్ అంటే ఏమంటారమ్మా? వ్యక్తిగత వినియోగాన్ని పర్సనల్ కన్జంప్షన్ అంటారు. నెక్స్ట్ ఎక్స్పెండిట్యూర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే గృహాల ఖర్చులు. గృహంలో ఉన్న ఒక ఖర్చుల్ని ఎక్స్పెండిట్యూర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటారు. అంటే గృహాల ఖర్చులు అంటారు. నెక్స్ట్ వచ్చి నెట్ ఎక్స్పోర్ట్స్. ఏంటమ్మా? నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ ఎక్స్పోర్ట్స్ ఏమంటారు? డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అండ్ టోటల్ ఇంపోర్ట్స్. టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు ఒకటి ఉంటాయి కదా, అవి టోటల్ ఎక్స్పోర్ట్స్ కి టోటల్ ఇంపోర్ట్స్ డిఫరెన్స్ ఎంత అని క్యాల్కులేట్ చేసేదే నెట్ ఎక్స్పోర్ట్స్ అని అంటారు. నెట్ ఇన్కమ్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ మనీ యు బ్రింగ్ ఆఫ్టర్ ట్యాక్సెస్. నీకు వచ్చిన మనీ, నువ్వు తెచ్చుకున్న మనీ, ట్యాక్సెస్ అంతా పోయి నువ్వు తెచ్చుకున్న మనీనే నెట్ ఇన్కమ్ అని అంటారు. షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్, దాన్ని తెలుగులో ఏమంటారు? పరిగణలోకి తీసుకోవాలి. సో ఇదమ్మా వొకాబులరీ ఎంఈసి ఫస్ట్ ఇయర్ నేషనల్ ఇన్కమ్ లో ఉన్న చాప్టర్ లో ఉన్న ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ లో అందులో ఉన్న వర్డ్స్ అన్నిటికీ తెలుగులో చెప్పాను. ఇప్పుడు మీరు ఆ ఎస్సే చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని ఒక పీడిఎఫ్ కూడా పెట్టాను, ఒకసారి మీరు ఒక బుక్ లో రాసుకోండి అమ్మా. మీకు ఈజీగా ఎస్సీ ఈజీగా మీరు ఇన్స్ అండ్ అవుట్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తాయమ్మా. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా ప్రతి ఎస్సే షార్ట్స్ కూడా వొకాబులరీని పెడతానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.